హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ కోరిక ఎందుకు నెరవేరట్లేదు అన్న దాని మీద టాపిక్ ఇది. ఓకే, కొంతమందికి ఎందుకు నెరవేరుతుందో మీకెందుకు నెరవేరట్లేదు. ఓకే, ఎందుకు కొంతమందికి మొదటి రోజే లేదా జస్ట్ కేవలం ఒక 21 రోజు లోపలే ఎందుకు అయిపోతున్నాయి. ఓకే, ఎందుకు కొంతమందికి 30 రోజుల లోపల ఖచ్చితంగా అవుతున్నాయి, ఎందుకు మిగతా వాళ్ళకి అవ్వట్లా. ఇది మన టాపిక్ ఈరోజు. ఓకే, సో చూడండి ఒకసారి ఈ వీడియోలో మీ యొక్క క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, మీ లోపల క్వాలిటీస్ మీ కంటికి కనిపించిన ఏదైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మీ జీవితాన్ని శాసించేవి అవే. ఓకే, మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు గమనించుకుంటూ ఉన్నా లేదా గమనించుకోకుండా ఎరుకు లేకుండా ఉన్నా కూడా మిమ్మల్ని ఈ రోజుకి మిమ్మల్ని ఆటాడేసుకుంటున్నాయి అవే. కాబట్టి అవి ఏంటన్నది మనం చూద్దాం. వీడియో చివరి చూడండి. ఓకే, ఇందులో ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మన కోరిక అంటే నెరవేరిపోద్ది అన్నది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, బై ద వే మనకి 3 రోజులు ఆన్లైన్ క్లాసెస్ జరగడం జరుగుతుంది. ఇది ఏంటంటే జస్ట్ ఫస్ట్ మనకి క్లెన్సింగ్, మీ యొక్క నెగిటివ్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎంటీ కప్ లో మిగతా 2 days కూడా మేనిఫెస్టేషన్ సంబంధించింది, లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించింది, ఓకే, మనీ మేనిఫెస్టేషన్ సంబంధించింది. అదే కాకుండా మిగతా ఏదైతే ఉన్నాయో మీకు అన్ని కూడా ఆ 2 days కూడా మీకు చాలా క్లియర్ గా మీకు ఆ రహస్యాలను చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఉదయం సాయంత్రం ఆ ప్రాసెస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నోట్స్ రూపంలో నోట్స్ రాసుకోవచ్చు, లేదా చదువుకోలేని వాళ్ళు కూడా వాళ్ళకి వేరే ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కింద స్క్రోల్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి నన్ను మీరు సంప్రదించవచ్చు. ఓకే, మీరు ఆ క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పటి వరకు నలిగిపోయి చిరిగిపోయి అప్పులు పాలైపోయి ఎందుకు ఈ జీవితం అన్నవాళ్ళు రాజాగా హాయిగా మళ్ళీ కూడా ఒక 0 నుంచి ఒక కింగ్, ఒక హీరో కింగ్ లో మీరు మళ్ళీ మీరు అవడం అనేది జరుగుతుంది. దేనికి భయపడకండి, ఏం భయపడవద్దు. జస్ట్ నేను ఏం చెప్పిన క్లాస్ జాయిన్ అవ్వడం, ఆన్లైన్ క్లాస్ మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఓకే, ఇట్లో ఎటువంటి సందేహం మీరు ఏం పడనవసరం. ఓకే, మీరు సందేశిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారని అర్థం. ఓకే, మన క్లాసులో అలాంటి ఏదైతే ఉన్నాయో నెగిటివ్ బ్లాక్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఫస్ట్. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. అది ఎలా ఏంటి అన్నది మన క్లాసులో అంతా ట్రైనింగ్ ఇవ్వడం కూడా మీకు జరుగుతుంది. ఓకే, ఇంకా పాత జీవితం స్వస్థపలికి కొత్త జీవితానికి మీరు స్వాగతం పలకండి. ఓకే, దేనికి భయపడకుండా, ఏం భయం అవసరం లేదు మీకు. ఓకే, అసలు దేనికి దుఃఖం కానీ అసంతృప్తి కానీ నిరాశ కానీ అలాంటివి అన్ని పక్కన పెట్టండి. ఓకే, హ్యాపీగా నా క్లాస్ చేయాలండి. మీ కోరిక ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మీరు నెరవేర్చుకోండి, కొత్త జీవితం లీడ్ చేయండి. ఓకే, మన క్లాసే ఒక పేదరికం వాడిని, ఒక మిడిల్ క్లాస్ వాడిని ధనికుడిగా చేయడం మన క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నా వీడియోస్ అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. లెట్స్ ఫ్రెండ్స్, నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. కాల్ చేసి నేను చాలా పాజిటివ్గా ఉన్నానండి, నాకు అంటే నేను క్లాస్ అంటే వాళ్ళ యొక్క ఆలోచన సిస్టమ్ అంతా చూతులకి కంప్లీట్ నెగిటివ్లో ఉన్నారు. అసలు నెగిటివ్లో ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, నేను చాలా పాజిటివ్ అండి, నేను అంతా అదండి ఇదండి అని ఇలాగా చాలా మంచిగా చెప్పారు. కట్ చేస్తే నా ఫోన్లో దాదాపుగా వాళ్ళు మాట్లాడింది అంతా కూడా నెగిటివే మొత్తం. ఓకే, అలా వాళ్ళు జీవితాన్ని అక్కడికక్కడ ఆపేసుకుని అలా కింద దిగిపోతున్నారు వాళ్ళు. ఓకే, పైకి ఎదగకుండా దగ్గరికి వచ్చేయడానికి కూడా అవకాశాలు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు చేజారిపోతారు అన్ని కూడా వాళ్ళ యొక్క ఆలోచన వల్ల, ఒక నమ్మకం వేస్తూ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కేవలం మీ యొక్క నమ్మక వ్యవస్థ, మీరు ఏం నమ్ముతున్నారు. ఇక్కడ మీ కోరిక నెరవేరాలంటే మిమ్మల్ని రావి చెట్టు దగ్గరికి వెళ్ళమన్నాం. ఓకే, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళమన్నాం. 5x55 కొన్ని టెక్నిక్స్ మీకు చెప్పాను. ఓకే, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్. ఒక్కసారి మీరు ఫాలో అవ్వారంటే అయిపోతాయి ఆటోమేటిక్గా, డౌటే లేదు. మీరు కనుక 0 మైండ్ స్టేట్లో ఉండి ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా, ఎటువంటి అపనమ్మకం, పిరికితనం, భయం, దుఃఖం, బాధ, నిరాశ ఏవి రాకుండా ఉండి ఓన్లీ చిరునవ్వుతో త్రికరణ శుద్ధిగా ఉంటే ఖచ్చితంగా పని అవుతుంది. మీకు ఆ పని అవ్వడానికి అవ్వకపోవడానికి కేవలం మీ యొక్క నమ్మక వ్యవస్థ, మీకు ఆలోచన. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చేస్తారు,
ఈలోగానే ఒక 10 మంచి ఆలోచనలు చేస్తే ఈలోగా ఒక 50-60 చెడ్డ ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. అవుతుందో అవ్వదు. అయితే అందరూ చేసేయచ్చు కదా, అవుతుందో అవ్వదు, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అలాగే వాడు పాపం జారిపోతూ ఉంటారు చివరికి వచ్చి. ఓకే, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఈ రోజు ఉంటారు కేవలం మీ నమ్మకం వ్యవస్థ వల్ల మీరు ఇక్కడ ఉన్నారు. అంటే మీరు ఏదైతే నమ్ముతున్నారు లోపల పైకి చిరునవ్వు చిందిస్తున్నా లోపల మీరు ఏం నమ్ముతున్నారు అదే మీ జీవితం. మంచిగా ఆలోచిస్తున్నారో మంచిగా వెళ్ళిపోద్ది. మీకు ఏం లోపల ఆలోచిస్తున్నారో అదే మీకు బయట కనిపిస్తుంది. వస్తు రూపంలో మీ దగ్గర పెట్టడమే విశ్వనాథ పని. కాబట్టి లోపల మీరు ఏం నమ్ముతున్నారో ఒక్కసారి చూసుకోండి. కావాలంటే పేపర్తో రాసుకోండి. నేను ఇవాళ ఏం ఆలోచించాను లోపల. బయటికి చిరునవ్వు అందరితో సమాజంలో ఏదో కొంచెం ముచ్చట పెట్టాలి కాబట్టి పైగా అలా పళ్ళకి ఇస్తారు కొంతమంది. కానీ లోపల ఉండేది అంతా తిరగేస్తే మొత్తం చూస్తే అంతా చెప్తాయి. కాబట్టి మీరు పేపర్ మీద పెట్టుకోండి. మీరు పనులు అవ్వట్లేదు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరగంటలో మీరు ఏం ఆలోచించారు, ఒక అరగంటలో 10-10:30 మధ్యలో ఏం ఆలోచించారు రాసేయండి టకటక. ఓకే, నేను అంటే మీ కోరిక నెరవేరడానికి అయిపోయినట్టు నమ్మకంతో ఏం ఆలోచన చేశారు, ఊహించారా, జరిగిపోయినట్టు ఊహించారా, విశ్వం మీద మీకు నమ్మకం ఉందా, మీ మీద మీకు నమ్మకం ఉందా, ఓకే ఆ ప్రాసెస్ మీద మీకు నమ్మకం ఉందా, తర్వాత లోపల మీరు ఫీల్ అయ్యారా నిజంగానే మీకు ఆ డబ్బు వస్తే మీరు ఎలా ఉంటారో ఫీల్ అయ్యారా, మీరు నిజంగా లోపల ఆస్వాదించారా చెక్ చేసుకోండి. లేదా ఈ అరగంట మీరు ఏం చేస్తారు అలా అరగంటకి కూడా మీరు పాయింట్అవుట్ చేసుకోండి. పనులు అవ్వలేని చెప్తున్నాము, పనులు అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళు తెలిసి కథ ఏంటన్నది చెప్పాల్సిన వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అలా అవ్వడం కొట్టేస్తే త్వరగా అవుతారు ఓవర్లేని ఫీడ్బ్యాక్లో. కానీ ఈ పనులు అవ్వలేదు అన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే బుక్ తీసుకోండి, మీరు అందులో నోట్ చేసుకోండి. 10 నుంచి 10:30 వరకు నేను ఏం చేస్తాను, 10:30 నుంచి 11 వరకు నేను ఏం ఆలోచించాను, ఎందుకంటే మీరు ఏం నమ్ముతున్నారు లోపల అంటే అది రాసేయండి. తర్వాత మీరు ఏం ఆలోచిస్తున్నారు అది రాసేయండి. సో ఆ రెండు మీ జీవితంలో వచ్చేస్తాయి. మీరు అప్పు అన్నారంటే అప్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అప్పు అన్నారంటే అప్పులు పాలైపోతారు ఆటోమేటిక్గా. డబ్బు అంటే డబ్బులు పాలైపోతారు. సో మీరు డబ్బులు పాలవుదాం అనుకుంటున్నారా అప్పులు పాలవుదాం అన్నారో మీ ఇష్టం. అది అక్కడ రాయడం అనేది చేయండి మీరు మెయిన్. తర్వాత ఈ అరగంటలో మీకు ఏంటంటే మొన్న తనకు అవ్వలేదు కదా నాకు ఎలా అవుతుంది రాసేయండి. అంటే డౌట్ వచ్చేసింది మీకు కావదా కాబట్టి నెక్స్ట్ ఇట్లా ఓకే. తర్వాత ఇది సీక్రెట్గా చేయాలని చెప్తున్నాను మీకు. ఓకే, కొంతమంది ఆపుకోలేక అందరికీ చెప్తారు ఊరికే ఎక్కడ అవుతాయి అన్న రాసేటట్నే అయిపోయింది. మీకు అక్కడ నెగిటివ్ థాట్ చేస్తారు ఆల్రెడీ అవ్వదు, ఇంకా అవ్వలేదే అవ్వదు. మీరే చెప్పేస్తారు కదా ఇంకా అవ్వలేదని, ఎలా అవుతుంది? మీరు ఏవి ఇక్కడ ఇస్తున్నారో ఇక్కడ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడ రెడీ చేసి విశ్వంకి రెడీ చేస్తుంది. ఇంకా అవ్వలేని రోజు ఒకటి ఏర్పాటు చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇంకా అవ్వదు మీకు. సో అందుకే మన క్లాసులో పాజిటివ్ మీరు ఏం నమ్ముతున్నారు, మీ నమ్మకం వేస్తే ఎట్లా ఉంది, మీ ఆలోచనలు ఏంటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండే ఈరోజు మీరు దిగజారిపోవడానికైనా దానికి రావడానికైనా ఈ రెండే. ఏం ఆలోచిస్తున్నారు, ఏం నమ్ముతున్నారు, ఈ రెండు ఉన్నాయో లేవన్నా ఒకసారి మీరు రాసుకోండి. అరగంట రాసుకోండి, పర్వాలేదు. ఎవరు అప్పులు పాలైపోయి నాకు ఈ బతుకు విరక్తి కలిగింది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఈ ఎందుకు పనులు అవ్వటం లేదు అన్నదానికి పెట్టండి. మీకు ఎందుకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, లోపల చెత్త చెదారం ఉంటే మొత్తం నిండిపోతే సబ్ కాన్షియస్ మైండ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు అవి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు కంట్రోల్ చేయలేదు దాన్ని. సో అవి ఎలా కంట్రోల్ చేయాలి ఏంటన్నదే మనకి ఇక్కడ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు ఎలా ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ గురించి మీకు తెలిస్తే మీకు తగ్గడకి ఎండ్ అయిపోతే వర్కౌట్. వాళ్ళు పాజిటివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందు అంజలో ఉన్నారు, 5 స్టార్కి వెళ్ళిపోయారు. ఇవి చేస్తున్నా మీరు అవ్వలేదంటే కనుక మీరు ఏమవుతుంది అది పేపర్లో పెట్టండి. వెంటనే అరగంటలో ఏం ఆలోచించారు, ఓకే మీరు నెగిటివ్ ఎంత ఆలోచించారు పాజిటివ్ ఆలోచించారు తెలిసిపోతుంది అక్కడే. ఓకే, నేను 100కి ఒక 70% నెగిటివ్ ఆలోచించాను, మీకు అయిపోయినట్టే ఆ రోజు. నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డే ఎలా ఉన్నారు మీ ప్రాసెస్, అది మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకుని మీరు పాజిటివ్ ఉండగలుగుతున్నారా, 100కి 100% ప్యూరిటీగా ఉన్నారా, అట్లా మీరు మంచిగా ఉండడానికైనా అంటే అప్పులు పోరాడడానికైనా మీతో డబ్బు ఉండి ధనికుడిగా మారాలన్నా రెండు. ఓకే, మీకు ఉద్యోగం అవ్వాలన్నా అదే, పెళ్ళి అవ్వాలన్నా అదే, ఇక ఏ కోరిక నెరవేరాలని అదే. ఓకే, కొంతమంది రియల్ ఎస్టేట్ ఫోన్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి రోజు. సో వాళ్ళు కూడా అంతే, ఆ ల్యాండ్ అమ్మాలనుకున్నప్పుడు దాని యొక్క మీ యొక్క విజువలైజేషన్ ఎట్లా ఉంది, ఊహాశక్తి
మీరు 100% అది అమ్ముడిపోయినట్టు చేయగలిగారా, ఊహించగలిగారా? ఈలో ఏమైనా డౌట్ వచ్చిందా? రాసేయండి వెంటనే అక్కడ. నెక్స్ట్ రెండో పాయింట్, ఫీలింగ్. అమ్మేశాక అవతల వాళ్ళు డబ్బు ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంకొక గిఫ్ట్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నిజంగా మీకు లోపలికి వస్తుందా? 100% వస్తుంది. మీలో ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకపోతే ఖచ్చితంగా వస్తుంది వెంటనే. చిరునవ్వు. మన ప్రాసెస్లో ఏంటంటే ముఖం మీద చిరునవ్వు, సంతోషం, ఆనందంతో ఉంటేనే మీకు అది అవుతుంది. మీరు భయంతో అవ్వదు. భయంతో ఏం చేస్తారు? సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు పెట్టుకుంటారు భయంతో ఉంటే. ఒకటి సేపు ఇంకోటి చేస్తారు, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి విజువలైజేషన్ అంటే కరెక్ట్గా ఊహించగలుగుతున్నారా? అది జరిగిపోయినట్టు, పని అయిపోయినట్టు, ఆ డబ్బు మీ చేతికి వచ్చినట్టు, ఆ డబ్బులతో మీరు ఇంకా కొన్నట్టు కరెక్ట్గా ఊహించగలుగుతున్నారా? రాసేయండి. ఊహించలేకపోతే రాసేయండి అక్కడ. నేను ఊహించలేకపోయినా రాసేయండి అక్కడ. రెండో పాయింట్, ఫీలింగ్. ఓకే, ఎలా ఉంటుంది? ఒకసారి మీకు ఒకేసారి ఒక ₹1,00,00,000 మీ చేతికి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు లోపల? ఆనందం, సంతోషంతో. ఆ ఫీలింగ్ ఉందా? ఎమోషన్. ఇంకా ఫీలింగ్ కంటే ఇంకా ఎమోషన్ అంటే ఇంకా బాగా తీవ్రంగా పట్టుకోలేని ఆనందం అటు చెప్పాలండి గట్టిగా. అది మీరు లోపల ఫీల్ అవుతున్నారా? లేదా పైపై ముచ్చట్లు పెడతారా? ఇవన్నీ మీకు మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే ఒక కోరుకోవడానికి మీ దగ్గర రావాలంటే కానీ ఇవన్నీ మీద ప్లే చేస్తాయి. నెక్స్ట్ అన్ని పక్కన పెట్టి నమ్మేరా ఈ ప్రాసెస్ ని? విశ్వాన్ని నమ్మారా? మిమ్మల్ని మీరు నమ్మారా? విశ్వాన్ని నమ్మారా? లేదా పక్కన చెప్పిన సూర్యంతా నమ్ముతున్నారా? రాసేది అక్కడ. మిమ్మల్ని మీరు నమ్మి విశ్వాన్ని నమ్మితే ఒక 100 వేసుకోండి. 100 వేసేయండి. మీరు పక్కడు చెప్పిన నమ్మకాలు ఏమన్నా నమ్మితే ఎక్కడ అవుతారన్నారు రాసేది అక్కడ. అక్కడ మీకు అవ్వదు. ఇంకా అక్కడ చెప్పాడు కాబట్టి మీరు అన్నారు కాబట్టి నాకు అవ్వదు. నెక్స్ట్ అట్లా మీరు ఏమి నీటి ఆలోచన చేస్తారో వెంటనే రాసేయండి అక్కడ. ఇలాగా మీరు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ రాయండి. ఒక ఎన్ని రోజులు వేస్తారంటే అంటే మీ జీవితం మొత్తం ఎంటైర్ మారాలంటే కనుక మీరు ఏం చేస్తున్నారని ఒక 7 రోజులు గమనించండి. ఒక 7 రోజులు పేపర్ పెన్ తీసుకుని మీరు ఏం చేస్తున్నారు ఉదయం సాయంత్రం నుంచి మీ ఆలోచన ఏం చేస్తారో రాసేయండి. తప్పుడు కాకపోతే తప్పుడుగా రాసేయండి, మంచి కాకపోతే మంచిగా రాసేయండి. మీరు ఏది ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఏది ఎక్కువగా నమ్ముతున్నారు అది జీవితంలోకి వచ్చేస్తుంది. ఓకే, బాగా తీవ్రంగా భయంతో దాని నుంచి భయపడుతున్నారు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అప్పుడు అప్లోడ్ ఉన్నాడు, అప్పించినాడు, ఆడు వచ్చేస్తాడేమో నాకు లేవంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఎందుకంటే మీరు అదే ఆలోచన చేస్తున్నారు, లోపల అదే ఫీలింగ్తో ఉన్నారు, భయపడతారు. వచ్చేస్తాడు, కేకేస్తాడు డోర్ కొట్టి. సింపుల్. తను మీరే రప్పించారు అక్కడ. కాబట్టి ఒకటి ఊహాశక్తి, విజువలైజేషన్ చేయగలుగుతున్నారా? 100%. రెండు ఫీలింగ్, లోపల ఆనందంగా ఫీలింగ్, సంతోషంగా మంచి ఉత్సాహంగా ఉన్నారా? ఎమోషన్ తీవ్రంగా పరమానందంలో ఉన్నారా? అంటే గట్టిగా ఎమోషన్ తట్టుకోలేని మంచి ఆనందంతో ఉండగలిగారా మీరు ఉత్సాహంతో? నెక్స్ట్ నమ్మారా? ఎవరు నమ్మారా? విశ్వాసం నమ్మారా? నమ్మడం అంటే ఏంటి? ఇప్పుడు గాలి ఉంది, గాలి కంటికి కనిపిస్తుందా? ఉందా లేదా? అట్లా ఇప్పుడు నా పైన ఫ్యాన్ తిరుగుతుంది, నేను ఫ్యాన్ చూడలే, నేను మిమ్మల్ని చూస్తున్నాను అంటే ఫ్యాన్ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. అలాగే మీరు కూడా విశ్వం ఇస్తాది. ఎందుకంటే మీ నోట్లో ఆహారం పెట్టేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు లోపల ప్రాసెస్? మీ సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్షన్ ఇస్తేనే అవన్నీ అవుతాయి అక్కడ. మీ హార్ట్ కానీ కిడ్నీ కానీ ఎట్లా పనిచేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఎట్లా పనిచేయాలన్నది మీ సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేటప్పుడు మీ శరీరంలోకి మీ ఆత్మ, ఈ సబ్ కాన్షియస్ మైండ్ రెండు కలిపోతుంది మీ దగ్గరికి. మీ మైండ్, ఓకే, మీ మైండ్ మీ యొక్క ఆత్మ ఆటోమేటిక్గా రెండు కలిపి మీతో పాటు వస్తాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనం రికార్డ్ అయినా ఉంటాయి, మీ గజ్జాలన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ఈ రెండు కలిపి మీ శరీరంలోకి ఎంటర్ అవుతాయి. అందుకే ధ్యానం చేసిన 3వ కన్ను వస్తే కనుక వాళ్ళు గజ్జాలు చూసుకుంటారు. ఎందుకు? గత జన్మలో మీరు ఏం చేశారో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో ఏం చేశారో రికార్డ్ అవుతుంటాయి ఆటోమేటిక్గా. ఆ నెగిటివ్ ఉన్నాయని కూడా మీరు తీసేసి పాజిటివ్ చేస్తే మీకు పాజిటివ్ ఇస్తుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో విశ్వంలో అది వెళ్ళిపోతాయి. ఆ విశ్వం అదే మీకు తిరిగిస్తుంది రిటర్న్ గిఫ్ట్ కింద. కాబట్టి మీరు ఎలా ఉన్నారని చూసుకోండి. ఈ 4 చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్, నెక్స్ట్ ఫీలింగ్, మీ యొక్క ఫీలింగ్ ఎట్లా ఉంది, మీ యొక్క ఎమోషన్ ఎట్లా ఉంది. ఓకే, నెక్స్ట్ 4 మీరు నమ్మకం వేస్తే ఎట్లా ఉంది. ఓకే, తర్వాత మీరు మిర్రర్ వర్క్ చేస్తున్నారా? ఓకే, పేపర్ మీ యొక్క కోరిక పేపర్ మీద పెన్ మీద పెడుతున్నారా? లేదా నేను చెప్పిన టెక్నిక్స్ మీరు ఫాలో అవుతున్నారా? ఇవన్నీ ఏ టెక్నిక్ అయినా మీరు రాష్ట్రకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ పని వెంటనే అవ్వాలంటే కనుక ఈ 4 కూడా వస్తే మీ వెనకాల.
దేన్ని నమ్ముతున్నారు, దేన్ని ఆలోచిస్తున్నారు, దేన్ని ఊహిస్తున్నారు, దేన్ని లోపల మంచి ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు మంచి పని చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, చెడు పని చేస్తే ఫీల్ అవుతున్నారా? ఓకే, అప్పుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా, అప్పులు వచ్చేస్తే ఆటోమేటిక్గా. డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా, డబ్బు వచ్చేస్తుంది. అదే మన క్లాస్లో అన్ని ట్రైనింగ్ ఉంటుంది. డబ్బు గురించి ఎట్లా ఆలోచించాలి, ఏంటి డబ్బు కావాల్సిన వాళ్ళకి. ఓకే, వాళ్ళకి ఉద్యోగం కావాలి, ఎట్లా ఆలోచించాలి, అలా కంప్లీట్గా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 డే క్లాసెస్ చాలా పవర్ఫుల్. ఓకే, మీకు జీవితాలు మార్చే క్లాసెస్ మాట ఇది. నేను చెప్పడం కాదు, అది ఎవరైతే ప్రకటన శుద్ధిగా నేను చెప్పే ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఫాలో అవుతారో, చాలా సింపుల్గా అర్థపడి వచ్చినట్టు సింపుల్గా ఉంది, ఫాలో అవుతారో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఓకే, మరి చాలా మంది ఎందుకు మార్చుకున్నారు జీవితాలని? కాబట్టి ప్రకటన శుద్ధిగా మిమ్మల్ని నమ్మేదే ట్రైనింగ్. ఇక్కడ విశ్వాన్ని నమ్మేదే ట్రైనింగ్ ఉంటుంది మీకు యాక్చువల్. ఓకే, అప్పుడు త్వరగా మీకు అయిపోతుంది. మీ లోపల అంతా నెగిటివ్ చెత్త పెట్టుకుని నాకు అవ్వలేదు అవ్వదు. మీ లోపల నెగిటివ్ తీసేయాలి, బయటకు వెళ్తాను. అవన్నీ తీసే కార్యక్రమే మన క్లాసు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలు ఎంత అవుతుందో కట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవి మీరు ప్రకటన శుద్ధిగా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.